అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని నంగినారపాడు గ్రామంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రజలు మంగళవారం అపూర్వ స్వాగతం పలికారు. ఈ గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సతీ సమేతంగా మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇక్కడ ప్రజలు పూర్ణ కుంభంతో స్వాగతాలు పలికి ఎన్నడూ లేని విధంగా పూలు చల్లుతూ మహిళలు హారతులు పట్టి కోలాటాలు వేస్తూ అమ్మవారికి ఆలయం వరకు తోడ్కొని వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే పంచకర్లను గజమాలతో సత్కరించి సాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో సంక్షేమాన్ని పంచిపెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100% విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు వివరించారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు నంగినారుపాడు ప్రాంత ప్రజలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలను, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను చల్లగా చూసి పాడి పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించామని మీడియాకు వెల్లడించారు. ఈ పర్యటనలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల వెంకటేశ్వరరావు, జీవీఎంసీ 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు, ఇందల సీతారామయ్య, ఇందల వెంకటరమణ, కె ఎర్నిబాబు, బొడ్డపాటి శ్రీనివాసరావు, పైల జగన్నాథరావు, అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు, సాలాపు మీనా, వెంకటేశ్వరరావు, సబ్బవరం జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, ఆడారి వెంకట్, చిన్నబాబు, రాజు, సబ్బవరపు రవి, కిల్లి వెంకట సత్యనారాయణ, మామిడి శంకర్రావు, బలిరెడ్డి సత్యనారాయణ, కర్రి నరసింగారావు, పెద్దడ రమణమ్మ, బంతికొల్ల పద్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. కొత్త మహాలక్ష్మి తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఉత్సవాన్ని చేస్తున్న రమణ గారి కుటుంబానికి కానీ, ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు కానీ ఉండాలని, అమ్మవారి చల్లని దీవులతో అందరూ సుఖశాంతులతో, రాష్ట్ర అభివృద్ధితో, నియోజకవర్గ అభివృద్ధితో అందరూ ఆనందంగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో మరి ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని, నేను తలపెట్టిన సంక్షేమ అభివృద్ధి ప్రజలకు చేరే విధంగా శక్తి వంచన లేకుండా మాకు అమ్మవారి గారి ఆశీస్సులు, వారి దీవెనలు ఉండాలని చెప్పి